సెకండ్ ఫ్రైడేకి వర్క్ స్టార్ట్ చేసేసానండి. యాక్చువల్గా నేను లోటస్ ఫ్లవర్లో పెడతాను అనమాట అమ్మవారిని. వరలక్ష్మి వ్రతాన్ని అష్టలక్ష్మి జనరల్గా పెడతాను. ఒక లోటస్ ఫ్లవర్ లాగా మాత్రం ఒకటి ఖచ్చితంగా సెట్ చేస్తాను. ఇయర్ నేను ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఒక బౌల్ నా దగ్గర పెటల్స్ లాగా నేను చార్ట్ ముందే కొనుక్కొని ఉన్నాను. అంటే పాప కోసం తెచ్చినవి ఉంటాయి కదా అవి అనమాట. సో అవి నేను పెటల్ షేప్లో కట్ చేసి సేమ్ సైజ్కి సో అవన్నీ ఈ బౌల్ చుట్టూ అతికిస్తాను అనమాట. బట్ ఇది కొంచెం టైం ప్రాసెస్ అండి, ఎందుకంటే ఈ బౌల్కి అతకవు జనరల్గా కూడా. సో చాలా పట్టుకొని గట్టిగా ప్రెస్ చేయాలి, సో కొంచెం టైం పడుతుంది. నేను ఎప్పుడు ఇంట్లో నేనే చేసుకుంటాను. అమ్మవారికి ఏదైనా క్రాఫ్ట్స్ లాగా నా చేతితో చేసుకొని చాలా పెడతాను అనమాట. ఎలా పడితే అలా ఖర్చు చేయడం నాకు ఇష్టం ఉండదు. అండ్ దెన్ అంత అవసరం లేదు, అవసరం అయితేనే కొంటాను అనమాట. సో ఇలాంటి వాటి యాక్చువల్గా కొనచ్చు, అవన్నీ మళ్ళీ సేవ్ చేసుకొని ఇవన్నీ చాలా టైం పడుతుంది కదా. అంటే ఎక్కువ కేర్ తీసుకోవాలి. సో ఇవైతే అప్పటికప్పుడు పెట్టుకొని తీసేసుకోవచ్చు. ఇంకా నిన్న సండే కాబట్టి మా పాపని క్రాఫ్ట్ ఏదైనా చేసుకోమని చెప్పాను. సో తను మిగిలిపోయిన పేపర్స్ ఉన్నాయి, తను ఆల్రెడీ డ్రా చేసిన పిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసి దాని బుక్ మీద అతికించుకుంది. అండ్ ఇలా ఓపెన్ అయ్యేటట్టు క్రియేట్ చేసింది అనమాట. నాకు ఇది భలే నచ్చింది. తనని వదిలేస్తే ఏదైనా ఓన్గా చేసుకుంటూ ఉంటుందండి. ఇది చూడండి, అది డ్రాయింగ్ బుక్ అంట. ఓపెన్ అవ్వకుండా ఉండటం కోసం ఆ చిన్న పేజ్ని ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు మమ్మీ అని చూపించింది అనమాట. సో పిల్లలకి కొంచెం టైం ఇస్తే వాళ్ళే ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటూ ఉంటారండి. నాకు ఈ ఐడియా నాకు యాక్చువల్గా బాగా నచ్చింది. ఇంతకుముందు మనం డైరీస్ అలా కొనుక్కునేవాళ్ళం, అలా వస్తే బాగుండు అని ఉన్నప్పుడు ఇది మా పాప క్రియేట్ చేసుకుంది అనమాట. సో నెక్స్ట్ నేను తన స్కూల్కి వెళ్ళిన తర్వాత వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన పెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ కట్ చేసుకొని అతికించుకుంటున్నాను. చూడండి, కింద గమ్ రాసి ఈ కింద పేస్ట్ చేస్తాం కదా, అది యాక్చువల్గా అతకదు వెంటనే. ఎందుకు అంటే అది ఏ స్టీల్ కానీ బ్రాస్ ఐటమ్స్కి కానీ అతకవన్నమాట. గట్టిగా పట్టుకోవాలి దాన్ని ఒక 5 minutes అన్నా, లేదా గట్టి వస్తువు ఏదైనా పెడితే కానీ అదిం పెడితే అప్పుడు అతుక్కుంటుంది 5-10 minutesకి. ఈ బౌల్ మీద మనం పెట్టలేం కాబట్టి ఒక వస్తువు మనమే చేత్తో ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. సరే చాలా వరకు ప్రయత్నించాను, మధ్య మధ్యలో కొంచెం ఊడిపోతా ఉన్నాయి. చూడండి, ఇదిగోండి వెంటనే పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో చాలా టైట్గా పట్టుకొని ప్రెస్ చేసుకొని ఒక 5 minutes అన్నా పట్టుకోవాలండి, అప్పుడే అది అతుకుతుంది. అది ఏమీ అంత ఈజీగా కాదు తయారు చేయటం కూడా. సో నాకు అలా అతికిచ్చి పెట్టి మధ్య మధ్యలో టర్న్ అవటం, ఊడిపోవటం అలాంటివి జరుగుతుంది. అడ్జస్ట్ అవ్వట్లేదు కూడా కొన్ని. అందుకని నేను ఇంక లాస్ట్కి టూ సైడ్ టేప్ ఉంటుంది కదా, అది ట్రై చేశాను. అది కూడా మధ్య మధ్యలో ఊడిపోతూ ఉందన్నమాట. ఇంకా చాలా టైం పట్టేసింది. ఇంకా నాకు ఉన్న టైంలో ఇవి చేసుకుంటున్నాను కాబట్టి ఎక్కువ టైం లేదని లాస్ట్ పెటల్స్కి మాత్రం మరీ ముందుకు పడిపోవటం, వెనక్కి పడిపోవటం అలా జరుగుతుందన్నమాట. అందుకని ఆ పెటల్స్, ఆ లాస్ట్ పెటల్స్కి 2 పక్క పక్కన వాటికి అతుక్కోవటం కోసం. ఇప్పుడు చూడండి, ఒకటి అతికించిన తర్వాత రెండోది పెట్టగానే మళ్ళీ ముందుకు జరిగిపోతున్నాయి. సో అలా పట్టుకొని ఒక 3 ఒకేసారి ప్రెస్ చేసి పట్టుకోవటం అవి చాలా టైం పడుతుందన్నమాట. అందుకని చెప్పాను కదా, నేను టూ సైడ్ టేప్ అది ఉంది కదా, అది పెట్టాను ఒక్కొక్క పెటల్కి అతికించుకుంటూ. కానీ అక్కడ కూడా టైం పడుతుంది. అంటే అతుక్కోవటానికి కొంచెం ఊడిపోతుంది అనమాట. కొంచెంసేపు ఉంటుంది, మళ్ళీ ఊడిపోతుంది. బట్ లాస్ట్కి నేను కొంచెం థ్రెడ్ చుట్టి కట్టి ఒక 1/2 hour తర్వాత ఆ థ్రెడ్ పీకేశాను. అప్పుడు కొంచెం నుంచుందనమాట. కరెక్ట్గా వచ్చినాయి పెటల్స్ అన్నీ. నెక్స్ట్ ఒక 2 days ఆగి లేదా 1 day ఆగి ట్రై చేద్దాం, మళ్ళీ ఇలా ప్రెస్ చేద్దాం వెనక్కని వదిలేశాను. చూడండి, ఇప్పుడు నేను వెనక్కి ప్రెస్ చేస్తున్నాను. అంటే రోజ్ పెటల్స్ లాగా రావాలి కదా వంగి, అందుకని అవి ప్రెస్ చేస్తున్నాను అనమాట. ప్రెస్ చేసే టైంకి ఊడిపోతున్నాయి, అంటే అడ్జస్ట్ అవ్వట్లేదు రౌండ్ అంతా. అందుకని అన్నీ ఒక 1 day 2 days ఎండిపోయిన తర్వాత ఇంకా అలా ట్రై చేద్దాం అనుకొని ఒక పక్కన పెట్టి ఉంచాను. యాక్చువల్గా గ్రీన్ చార్ట్తో కూడా చేద్దాం అనుకున్నానండి. అసలు నాకు ఎంత టైం పడుతుందంటే ఈ ఒక్క లోటస్కే చాలా టైం పడుతుంది. అందుకని ఇంకా చాలే అనుకున్నాను, వద్దు ఈ ఒక్కదాంతో అడ్జస్ట్ చేద్దాంలే అనుకున్నాను. ఒక్క అమ్మవారిని పెట్టి మిగతా అమ్మవార్లన్నిటినీ చిన్న చిన్నవి పెట్టుకుందాంలే, మెయిన్ అమ్మవారిని మాత్రం ఈ రోజ్ దాని పెటల్లో పెట్టుకుందాము. నా దగ్గర ఉన్న చిన్న విగ్రహం ట్రై చేద్దాం అనుకుంటున్నాను. రోజు ఒక్కొక్క వర్క్ చేసుకుంటున్నానండి కొంచెంగా. ఈరోజు నేను ఇంకేదన్నా ట్రై చేయాలి. అండ్ దెన్ అదే ఈ
బ్లౌజ్ పీసెస్ అవన్నీ అరేంజ్ చేసుకోవాలి ముందుగానే. అందుకని నేను చిన్నగా కొంచెం వర్క్ చేసుకుంటూ ఉన్నాను. ఆ డేకి ఫ్రైడే ఆర్ థర్స్డే లోపు కంప్లీట్ అయిపోవాలని. చూడండి అట్లాస్ట్ ఇలా వస్తుంది, ఇంత బాగా వస్తుంది అనమాట. ఇంకా యాక్చువల్గా ఎక్కువ పెటల్స్ పెట్టాలనిపించింది కానీ కుదరలేదు. సెల్ కొంచెం అడ్జస్ట్ అవ్వక కింద పడిపోయిందండి. అండ్ ఇంకా లాస్ట్కి ఇలా వచ్చింది షేప్. సాటర్డే స్పెషల్ ఈరోజు నేను కార్న్ దోశ వేస్తున్నాను. మేము ఎప్పుడు ఒక చోట తింటాం అనమాట. ఆయన దగ్గర 10 రూపీసే ఉంటాయి దోశలు, చాలా బాగుంటాయి. రకరకాల వెరైటీస్ అనమాట. పిజ్జా దోశ అంటారు, కార్న్ దోశ, ఇంకా ఏవో వెరైటీస్ ఉన్నాయండి, నాకు గుర్తులేదు. అవన్నీ బాగుంటాయి అన్నమాట. సో మేము ఎక్కువ తినేది కార్న్ దోశ అనమాట. సో ఈరోజు ట్రై చేద్దాం ఇంట్లో అని అక్కడికి వెళ్ళి కొంచెం సొడ ఉప్పుగా ఉంటుంది వాళ్ళది, అందుకని పైగా కాస్ట్గా ఉంటుంది అనమాట. సో ఇంట్లో ట్రై చేసుకుందాం, అందరం బాగా తినొచ్చు అని ఈరోజు మా పాప కోసం నేను కార్న్ దోశ వేస్తున్నాను. నేను మా పాప తింటాము, మా వారు ప్లెయిన్ దోశ తింటారనమాట. కార్న్, చట్నీ, సాస్ అండ్ టొమాటో కూర చేస్తాం కదా, ఆ టొమాటో కూరలో మసాలా, గరం మసాలా వేయాలండి. ఇవన్నీ వేసి కర్రీ చేసుకున్న తర్వాత ఇవన్నీ యాడ్ చేయాలి దోశ మీద. నిజంగా చాలా బాగుంటుంది, అందుకని ఈరోజు ట్రై చేస్తున్నాను. చూసారా ఎంత బాగుందో.